టాపిక్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ లెవెల్ ఏమి ఇచ్చాము, బేసిక్ జియోమెట్రికల్ కాన్సెప్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. థర్డ్ ఏంటి, ఆల్జిబ్రిక్ కాన్సెప్ట్స్. ఫోర్త్ లెవెల్ మెన్సురేషన్. ఫిఫ్త్ లెవెల్ డేటా టేబుల్ రీడింగ్. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే సిక్స్త్ క్లాస్ యొక్క మ్యాథ్స్ సిలబస్లో ఉన్నాయి. ఈ యొక్క సిలబస్ను పెట్టుకొని ఈ లెవెల్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే 6వ తరగతిలో ఉన్న విద్యార్థికి ఈ యొక్క లెవెల్స్లో మినిమం పరిజ్ఞానం లేకపోతే 10th క్లాస్ వరకు కూడా ఇదే కాన్సెప్ట్ మనం కంటిన్యూగా ఉంది టెక్స్ట్ బుక్లో. మరి 6వ తరగతిలో ఈ కాన్సెప్ట్ మీద పిల్లవాడికి మినిమం స్కిల్స్ రాకపోతే 10th క్లాస్ వరకు కూడా ఆ పిల్లవాడు మ్యాథ్స్లో వెనకబడే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఈ మ్యాథమెటిక్స్ 6th నుంచి 10th క్లాస్కి ఇచ్చినటువంటి లెవెల్స్ను ముందు మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు పెట్టాము ఈ యొక్క లెవెల్స్ అంటే, ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్ కూడా ఎందుకు పెట్టాము అంటే, ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి బేసిక్ మ్యాథమెటికల్ సిలబస్. ఇదే సిలబస్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఉంది. వీటిల్లో కూడా పిల్లవాడు బాగా ఏబుల్ టు డూ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చేయగలిగాడు అంటే 10th క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ బాగా చేయగలుగుతాడు. ఎందుకంటే ఇవే ప్రాపర్టీస్, ఇప్పుడు నెంబర్ ప్రాపర్టీస్ అనేది, అలాగే జామెట్రీ కానివ్వండి, ఆల్జిబ్రా కావండి, మెన్సురేషన్ కావండి, ఇవన్నీ 10th క్లాస్ వరకు ఉన్నాయి. 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th వరకు ఉన్నాయి. కాబట్టి 6th క్లాస్లో మనం మోర్ కాన్సన్ట్రేషన్ ఈ లెవెల్స్ మీద ఎక్కువగా టీచరు అంటే 6వ తరగతిలో వచ్చిన విద్యార్థికి ఇవన్నీ రాకపోవచ్చు, ఎందుకంటే అవే బేసిక్స్ కావచ్చు. 6వ తరగతిలో ఉన్న విద్యార్థికి కొంత టైం పడుతుంది ఈ బేసిక్స్ రావాలంటే. కానీ 7వ తరగతి నుంచి ఉండే విద్యార్థికి ఈ బేసిక్స్ కంపల్సరీగా రావాలి. 7, 8, 9వ తరగతి విద్యార్థుల వరకు కూడా ఈ యొక్క లెవెల్స్ను ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే ఇవన్నీ తర్వాత విషయము. మరి ఇదంతా టీచర్ చేయాల్సిన పని. మరి టీచర్ చేయాల్సిన పని అంటే ఇక్కడ ఈరోజు హెచ్ఎంస్, ఎంఈఓస్ ఈ కార్యక్రమానికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ యొక్క హెచ్ఎం టీచర్స్తో మీరు వెళ్ళిన వెంటనే ఒక మీటింగ్ పెట్టుకొని మీ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా తెలియచేయండి. ఇందులో టీచర్ చేయవలసిన టీచర్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టీచర్ ప్రిపరేషన్తో పాటు టీచర్ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రిజిస్టర్. ఆ రిజిస్టర్ పేరే మనం ఏం చెప్పుకుంటున్నాం, చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ లెర్నింగ్ రిజిస్టర్ అనేది ఒకటి పెట్టుకుంటున్నాం. దాంట్లో ఈ లెవెల్స్ ప్రకారం స్టూడెంట్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిది. అది ఈసారి ఎవరు వచ్చినా కూడా మీరు ఈ లెవెల్స్ ప్రకారం మీ దగ్గర ఏం రికార్డు ఉందని అడుగుతారు. కాబట్టి మీరు హెచ్ఎంస్ అందరూ, ఎంఈఓస్ అందరూ ఖచ్చితంగా ఉపాధ్యాయులకు తెలియచేయండి. మరి డిపిఓ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, డిఓస్ కానివ్వండి, పిఓస్ కానివ్వండి, డైట్ ప్రిన్సిపాల్స్, ఆల్ సెక్టోరియల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మీరంతా ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ నుంచే ఏదో మనం ఎప్పుడోసారి మానిటరింగ్ చేయడం కాకుండా ప్రతి నెల కూడా మీరు టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని ఖచ్చితంగా కొన్ని స్కూల్స్ని మీరు ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. ఆ మానిటరింగ్ చేసేటప్పుడు మీరు ఫోకస్డ్ ఏరియాస్, ఫోకస్డ్ మండలాస్, ఫోకస్డ్ ఏరియాస్ మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారము అసలు ఏ టీచర్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం ఎక్కడ, మీకున్న స్లాస్ రిపోర్టు, మీకున్నటువంటి సమ్మేటివ్ 3 రిపోర్టు, అలాగే మీకున్నటువంటి యాన్యువల్ అచీవ్మెంట్ సర్వే రిపోర్టు, ఇవన్నీ బేస్ చేసుకొని మీ జిల్లాలో ఏ మండలాలు వెనకబడి ఉన్నాయి, ఏ ఏరియాస్ వెనకబడి ఉన్నాయి, ఏ ఏరియాలో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీచర్ ఆబ్సెంటిజం ఎక్కడ ఎక్కువగా ఉంది, స్టూడెంట్ ఆబ్సెంటిజం ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇవన్నీ ఫోకస్ చేసుకొని ఎంఈఓస్ కానివ్వండి, కాంప్లెక్స్ హెచ్ఎంస్ కానివ్వండి ప్లాన్ చేసుకొని మానిటరింగ్ అనేది చేయాలి. మానిటరింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంతవరకు స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది కూడా మానిటరింగ్ చేయవలసిన బాధ్యత ఉంది. డిపిఓ లెవెల్ కానివ్వండి, కాంప్లెక్స్ లెవెల్ కానివ్వండి, ఇవన్నీ చేయాలా. అలాగే రివ్యూస్ కూడా కండక్ట్ చేయాలా. అలాగే మానిటరింగ్ చేయడమే కాకుండా మనందరికీ తెలుసు, ప్రతి పాఠశాలలో కూడా ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతి శనివారం మనం ఒక 3వ శనివారం పెట్టుకోవడం జరిగింది. కానీ ఈసారి 2 సార్లు, నెలలో 2 సార్లు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మరి ప్రోగ్రెస్ను రివ్యూ చేయడానికి టీచర్ ఏం చేస్తున్నారు, ఎప్పుడోసారి హెడ్ మాస్టర్ టీచర్స్ని రివ్యూ చేయడం కాదు, ఒక టీచర్ ఉండనివ్వండి, 2 టీచర్లు ఉండనివ్వండి, షేరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరేం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం, ఏ టీచర్ ఏం చేస్తుందన్న షేరింగ్ అనేది ఒకటి టీచర్ ప్రిపరేషన్లో అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టీచర్ నాకు సంబంధం లేదు, ఈ టీచర్ నాకు సంబంధం లేదు అని అలా అనుకోకుండా ఒక కోఆర్డినేషన్ తోటి మన స్కూలు, మన విద్యార్థులు మనం ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్ అండి. ఈ రకంగా
ఇంటర్వ్యూ ఏంటి? ఓకే, ఈ రకంగా ఈ యొక్క క్లాస్ రెడీనెస్, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ గురించి నేను మీ అందరికీ బ్రీఫ్ చేయడం జరిగిందండి. కాబట్టి చక్కగా ఇప్పటి వరకు బడి పిలుస్తుంది అడ్మిషన్స్లో బిజీగా ఉన్నటువంటి అందరూ కూడా ఇక నుంచి మన అకాడమిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఇది ఏంటంటే రేపు మనం టీచర్స్కి ట్రైనింగ్లు ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చినది ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? క్లాస్ రూమ్లో ఉంటుంది. ఆ క్లాస్ రూమ్లో ఇంపాక్ట్ అంటే ఏంటి? మన యొక్క టీచింగ్ను మనం ఇన్నోవేటివ్గా టీచ్ చేస్తాం. మనం ఎంత ఇన్నోవేటివ్గా టీచ్ చేసినా స్టూడెంట్కు బేసిక్ స్టాండర్డ్స్ లేకపోతే మనం చెప్పే టీచింగ్ వలన, లేకపోతే మనం ఏర్పాటు చేసుకునే ట్రైనింగ్స్ వలన, ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్ వలన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మరి మనం పెట్టుకుంటున్న ప్రతి యాక్టివిటీ కూడా దేనికి సంబంధించి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ను మనం ఇంప్రూవ్ చేయాలా అనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను కూడా సక్సెస్గా చేస్తే ఖచ్చితంగా ప్రతి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా మినిమం బేసిక్ స్టాండర్డ్స్ కూడా మనం సాధించగలిగినామంటే ఏ టెస్టులు పెట్టినా కూడా, లేకపోతే ఏ ఆర్గనైజేషన్ వచ్చి, ఏ థర్డ్ పార్టీ వచ్చి కూడా మనం మన పిల్లల పర్ఫార్మెన్స్ను టెస్ట్ చేసినా కూడా బేసిక్స్ ఉన్నాయి అన్నది మనకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. లేకపోతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పేపర్ చదవలేకపోతున్నాడు, 5వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు, ఇలాంటి న్యూస్ చూసినప్పుడు మనందరం కూడా చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరి హెచ్ఎంస్, ఎంఈఓస్, అలాగే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, ఆల్ సెక్టరల్ ఆఫీసర్స్ ఒక ప్లాన్ చేసుకొని మీ జిల్లాకు ఈ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, దీనిలో ఉన్న ఆబ్జెక్టివ్ మీకు చెప్పాను, టీచర్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను, దీనికి ఏమేం చేయాలా, టీచర్ ఏం చేయాలా, అలాగే డిస్ట్రిక్ట్ ఎంఈఓస్, హెచ్ఎంస్ కూడా ఏం చేయాలన్నది కూడా చెప్పా. ఫస్ట్ ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయండి, లెవెల్స్ డిసైడ్ చేయండి, రిజిస్టర్ మెయింటైన్ చేయండి, యాక్టివిటీస్ను ప్రొవైడ్ చేసి ఆ పిల్లలకు రోజు హోంవర్క్ ఇవ్వండి. ఈ యొక్క కార్యక్రమంలో రోజు మరి వెనకబడిన పిల్లలకి టీచర్ ప్రిపరేషన్ చేసినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఆ పిల్లవాడు ఏం రోజు చెక్ చేస్తుందా, క్రాస్ చెక్ చేస్తున్నారా, వాళ్ళకి ఏమి సపరేట్ అడిషనల్ టీచింగ్ ఏమైనా జరుగుతుందా, హోంవర్క్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత హెచ్ఎం మీద ఉంది, అలాగే ఎంఈఓస్ మీద కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు మీకు తెలియజేస్తే బాగుంటుంది అన్నవి మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంతవరకు కూడా స్కూల్ రెడీనెస్ అండ్ క్లాస్ రెడీనెస్ సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సో మన పాఠశాలకు సంబంధించి ఎంఈఓస్ మరియు జిల్లా అధికారులందరూ కూడా ఈ సూచనలను ప్రాథమిక స్థాయిలో పాటిస్తే మన అత్యున్నతమైన ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఈ అయిపోయాక ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అయిపోయిన తర్వాత యాన్యువల్ అచీవ్మెంట్ సర్వేకి సంబంధించి ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక సమగ్ర సర్వేని చేశారు. ఆ సర్వేకి సంబంధించి ఫైండింగ్స్, అప్పుడు దాని యొక్క యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు మీ ముందు ప్రవేశపెడతారు. అంతవరకు కూడా బ్రేక్.